క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, నేటి ఆరాధనలో మనమందరము పాలు పంపులు పొందుకొని ప్రభువును ఆరాధన చేయటానికి మనలను నడిపించిన పరిశుద్ధాత్మ దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ, ప్రియులారా, ఈరోజు మీ ముందు ఒక చిన్న పాఠము ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఎవరి వలన ఎవరికి నష్టం కలుగుద్ది? పరిశుద్ధ గ్రంథములో మనం చూచినట్లయితే అవ్వను బట్టి, ఆదామును బట్టి సర్వమానవ జాతి నష్టము వాటిల్లింది. వారు పాపము చేయటం వలన మానవ జాతి అంతటికి పాపము సంక్రమించింది. కాబట్టి అవ్వను బట్టి, ఆదామును బట్టి మానవ జాతికి నష్టం కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు అక్కడక్కడ అప్పుడప్పుడు ఆలకిస్తూ ఉంటాం. వీడి వలన నాకు ఈ నష్టం కలిగింది, లేక ఈమె వలన నాకు కష్టము కలిగింది అని సంబోధించటం మనం చూస్తాం కదండి. కొన్నిసార్లు మనం ఎంత మంచివారమైనా, మనం ఎంత పరిశుద్ధులమైనా ఎదుటి వారిని బట్టి నష్టము వాటిల్లడం జరుగుతుంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఆ భాగమంతా చదివినప్పుడు ఒక చక్కటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. దానియేలు బబులోను దేశంలో జీవిస్తూ ఉన్నాడు. అతడు దర్యావేషను రాజ్యములో ప్రియులారా షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు వారు ఉంటూ ఉన్నారు. దానియేలు వారందరికీ ముఖ్యుడై ఉన్నాడు. రాజునకు నష్టము కలగకుండుట వారి లెక్కలు అప్పచెప్పవలననేటువంటి ఆజ్ఞ ఇచ్చినప్పుడు దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఉన్నాడు. దానియేలు నమ్మకస్తుడై ఉన్నాడు. దానియేలు ప్రార్థనాపరుడై ఉన్నాడు. దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. దానియేలు మాట వలన కానీ, క్రియ వలన కానీ, చూపు వలన కానీ, నడత వలన కానీ, ఆలోచన వలన కానీ ఎటువంటి పొరపాటు చేయని వ్యక్తి. దానియేలు నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా బ్రతుకుతున్నాడు. దానియేలును బట్టి బబులోను రాజు అయినటువంటి దర్యావేషు చాలా సంతోషంగా ఉంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, దానియేలు అక్కడున్నటువంటి అందరికంటే రాజుగారు దానియేలును ప్రేమిస్తూ ఉన్నాడు. దానియేలు మాట రాజుగారు వింటూ ఉన్నారు. దానియేలు ఏది చెబితే రాజుగారు అదే చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే దానియేలులో ఏ లోపము, ఏ కలంకము, ఏ ముడత, ఏ డాగు, ఏ మచ్చ, ఏ అబద్ధము, ఏ అవినీతి, ఎటువంటిది కనబడకుండా నడుస్తూ ఉన్నాడు. దీనిని చూచిన రాజుగారు దానియేలు పట్ల అమితమైన ప్రేమ కలిగి చూపిస్తూ ఉన్నాడు. అలాగున నడుస్తున్న సందర్భంలో దానియేలును బట్టి కొంతమందికి నచ్చలా. దానియేలు మాట ఇతడు వింటూ ఉన్నాడు కానీ మన మాట వినటం లేదు. దానియేలు చెప్పినట్లు చేస్తున్నాడు కానీ మనము చెప్పినట్లు చేయట్లా. దానియేలు మాటే జరుగుతుంది కానీ మన మాట
జరగట్లా. దానియేలుకే ఎక్కువ ప్రయారిటీ స్థానాన్ని రాజు కల్పిస్తున్నాడు. కానీ మనకి ప్రయారిటీ స్థానము కల్పించట్లేదు. వీడు ఉండడం వలన మనకు లాభము జరగదు. వీడు ఉండడం వలన మనకు ప్రయోజనము జరగదు. వీడు ఉండడం వలన మనకు మనశ్శాంతి ఉండదు. వీడు ఉండడం వలన మనకు సింహాసనము ఉండదు. వీడు ఉండడం వలన మనకి పెద్దరికము ఉండదు. వీడు ఉండడం వలన మన మాట చెల్లదు. వీడు ఉండడం వలన మన పరిస్థితులు తారుమారైపోతాయని చెప్పి కొంతమంది దానియేలు మీద నేరము మోపటానికి, నింద మోపటానికి పన్నాగములు పన్నుతా వస్తూ ఉన్నారు. అయితే దానియేలు ఎక్కడా తప్పుకు దొరకట్లేదు. ఏ కోణములో చూచినా, ఏ దారి కనిపెట్టినా, ఎటువంటి స్థితిలో కనిపెట్టినా దానియేలులో లోపము కనబడటం లేదు. దానియేలు నిస్వార్థపరుడుగా తాను తనకు అప్పచెప్పినటువంటి పనిలో నమ్మకంగా, బాధ్యతగా, యథార్థంగా అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్నవాడుగా ఉంటూ ఉన్నాడు. ఇది కొంతమందికి నచ్చలా. దానియేలు మీద ఏ నేరమైనా, ఏ తప్పైనా చేయువాడు కాడు. దానియేలులో లోపమును వారు ఏం చేశారంటే కనుగొనలేకపోయారు. మరి ఇప్పుడు ఎలా? దానియేలు ఎట్లా దొరుకుతాడు మన చేతికి? దానియేలును ఏ విధంగా మనము నేరం మోపగలం? దానియేలును ఏ ఉద్దేశములో మనం పట్టుకోగలం అని వారు ప్రణాళికలు ఒకరు ఆలోచనలు చేస్తూ ఉన్నారు. అప్పుడు వారికి తెలిసింది ఏంటి అంటే, ఇతగాడు దేనిలో దొరకడు. ఇతగాడు ఎక్కడ దొరుకుతాడు తెలుసా? దేవునికి తప్ప మరెక్కడ దొరకడు. చూడండి 5వ వచనంలో, అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందునో అతనిలో లోపము కనుగొనలేమనుకునిరి. హల్లెలూయా. చూశారండి? అతనిలో ఏ లోపము, దేనిలో కనుగొనలేకపోయారు. అయితే ఎక్కడ దొరుకుతాడో తెలుసా? దేవుని పద్ధతిలో దొరుకుతాడు. అతడు దేవునితో మాట్లాడటం ఉండలేడు. దేవుని చూడకుండా బ్రతకలేడు. మోకరించకుండా ఆయన జీవించలేడు. దేవునితో కలిసి ఉండకుండా ఒక క్షణమైనా నిలవలేడు. దేవునితో నడవకుండా ఆయన భూమి మీద బ్రతకలేడు. దేవుని పద్ధతిలోనే అతడు దొరుకుతాడు తప్ప మరి ఎక్కడ దొరకదు. వీళ్ళందరూ గూడు పుటానికి అంటున్నారు. గూడు పుటానికి అమ్మి ఏం చేశారు తెలుసా? ఒక తీర్మానానికి వచ్చారు. రే, మనమందరం రాజుగారి దగ్గరికి వెళ్దాం, ఒక తీర్మానం చెప్తాం. అలా అలా అనుకున్నారు. అందరూ కూడగట్టుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజా, నువ్వు చిరంజీవి అవుగుదువుగాక అని పొగడుతులతో రాజుగారిని ముంతెచ్చారు. ఆ పొగడుతులు రాజుగారు ఉబ్బుతబ్బైపోయారు. రాజా, ఒక ఆలోచన చెప్తున్నాం, అది మీరు ఖండితముగా చట్టాన్ని చెయ్యాలి అని చెప్పినప్పుడు, ఏంటి నాన్న చెప్పండి అని రాజుగారు చెప్పారు. రాజా, 30 దినాలు మీకు తప్ప మరి ఏ దేవునికి పూజ చేయకూడదు, నమస్కారం చేయకూడదు, ప్రార్థన చేయకూడదు, మాటలాడకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు. మీకు మాత్రమే 30 దినాలు మీకు మాత్రమే నమస్కారం చేసి బ్రతకాలి అనే చట్టాన్ని చేయమని వారు కోరారు. ఎవరైనా ఆ రీతిగా చేయకపోతే వారిని సింహపు గుహలో పడదోసి వారిని చంపాలి అనే శాసనాన్ని వారు ఏర్పాటు చేశారు. ఈ ఆలోచన మంచిదా చెడ్డదా? ఈ ఆలోచన పరిశుద్ధమైనదా అపరిశుద్ధమైనదా? ఈ ఆలోచన యోగ్యమైనదా అయోగ్యమైనదా? ఈ ఆలోచన ప్రేమపూర్వకమైనదా కుట్రపూరితమైనదా? చెప్పండి. ఏంటో ప్రియులరా, ఒకడి మీద ఇంతమంది కుట్ర పన్ని వాడు లేకుండా చెయ్యాలని,
కంకణం కట్టుకొని రాజుగారి దగ్గర 30 దినాలు వారు మీ దగ్గర తప్ప ఎవరి దగ్గర ఎటువంటి మనవి చేయకూడదని వారి శాసనాన్ని రాయించటం, మాది యొక్క పారసి యొక్క పద్ధతిలో స్థిరమగు శాసనం ఉండనట్లు రాజుగారి చేత సంతకం చేయించారు. ఇప్పుడు అది పాస్ అయ్యింది. 140 సంస్థానాలకు దానిని చాటింపేశారు. రాజుగారు తప్ప మరొక దేవునికి మాట్లాడకూడదు, సాగిలు పడకూడదు. 30 రోజులు. ఎన్ని రోజులు? 30 రోజులు. ఈ 30 రోజుల్లో ఏ దేవుని దగ్గర అయినా సాగిలు పడినా, ఎవరి దగ్గర అయినా చెప్పినా వాడికి మరణ శాసనం సింహపు గుహలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శాసనం వచ్చింది దానియేలుకి తెలుసు. ఇప్పుడు దానియేలు యథాప్రకారముగా తన ఇంటిలోనికి వెళ్ళి పై మేడగది ఎక్కి తూర్పు వైపు ఉన్న కిటికీ తీసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రాజు యొక్క శాసనం ఏంటి? ఏ ఒక్కరు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, మనవ చేయకూడదు. మరి దానియేలు ఏం చేశాడు? దానియేలండి దేవుని ముఖం చూడకపోతే ఆ రోజు రోజుగా దానియేలుకి ఉండదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దానియేలుకి దేవునితో ఆ రోజు మాట్లాడకపోతే ఆ రోజు నిద్ర పట్టదు. ఈ శాసనాలు వచ్చినా, ఈ శాసనాలు ప్రకటించినా దానియేలు దేవునితో మాట్లాడడం మానలా, దేవుని ముఖదర్శనం చేయడం మానలా, దేవుని దగ్గర సాగిలు పడ్డం మానలా. ఇక్కడ గమనించండి, ఆలోచన చేయండి. ఇక్కడ రాజుగారు ముద్ర వేసి శాసనం వేసి ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, ఏ మనుషునితో మాట్లాడకూడదు, రాజుగారికే నమస్కారం చేయాలి, రాజుగారికే సాష్టాంగ నమస్కారం చేయాలి అని చెబితే ప్రజలందరూ కూడా ఏ దేవునికి ప్రార్థన చేయకుండా, మొక్కకుండా, సాగిలు పడకుండా ఉండిపోయారు. కానీ దానియేలు వారిలాగా ఉండలేకపోయాడు. కారణం ఏంటంటే దానియేలు సర్వశక్తిమంతుడైన యెహోవాను నమ్ముకున్న వ్యక్తి. దానియేలు సైన్యములకు అధిపతియగు యెహోవా మీద ఆనుకుని నమ్ముకున్న వ్యక్తి. వీడి శాసిస్తే నేను పాటించాలా, నా రాజు శాసిస్తే నేను పాటిస్తాను, కానీ ఈ రాజు శాసిస్తే నేను పాటించను అని చెప్పి యథాప్రకారముగా గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇక్కడ ఆలోచన చేసినట్లయితే దానియేలు మీద నింద మోపారు. దానియేలు భూమి మీద ఉండకుండా నాశనము చేయాలనుకున్నారు. దానియేలు మాట జరగకుండా రాజు దగ్గర అతనిని కంపు కొట్టాలని చూచారు. కానీ దానియేలు మీద రాజుకి మనసు పోలా. దానియేలు ఎటువంటి వాడో, దానియేలు భక్తి ఎటువంటిదో, దానియేలు నీతి ఎటువంటిదో ఆ రాజుకి తెలుసు దానియేలు గురించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనిస్తే ప్రార్థన చేశాడో, ప్రార్థన చేస్తే వారు ఏం చేశారు తెలుసా? ప్రార్థనలో చేస్తున్నప్పుడు దానియేలును పట్టుకున్నారు. చూడండి పిల్లరా, 12వ వచనం. రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడనో ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహపు గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా, రాజు మాదీయుల యొక్కయు పారసీయుల యొక్క పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరము, ఎవరినో దాన్ని రద్దుపరచజాలరనను. అందుకు వారు చెరపట్టబడిన యూదులను ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనము గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచున్నాడనిరి. హల్లెలూయా. పాపం రాజు బాగా ఉన్నాడు, చెప్పిన మాటలు విన్నవాడు ఏమైపోతాడు? హే అల్లది నీకు ఇలాగన్నది,
అంటే ఆ మాటలు నిజమనుకుంటారు కదా! నిజమంటారా లేదా? కుటుంబాలు పాడు చేసుకుంటారు. "అరే! నిన్ను అల్లాడు ఇలాగన్నాడురా! అవునా! అలాగన్నాడా? అయితే ఆడి సంగతి చూస్తాను" అని అంటారు. అన్నది నిజమో, అబద్ధమో ఎరగకుండా, ఆలోచించకుండా, కనిపెట్టకుండా, ప్రార్థన చేయకుండా చాలామంది నమ్మేస్తారు. ప్రియులారా రాజుగారు కూడా ఇక్కడ వారి మాటలు నమ్మాలని దానియేలు మీద ఎక్కువ సాడీలు చెబుతూ ఉన్నారు. అయితే రాజుగారు వారి మాటలు విని బహుగా బాధపడ్డాడు. అయ్యో! దానియేలును రక్షించాలని సర్వ ప్రయత్నాలు చేశాడు. అయినా వీరు ఊరకే రాజా నువ్వు మెత్తగైపోతున్నావు. నువ్వు శాసనం చేశావే అది మామూలు శాసనము కాదు. అది తప్పనిసరిగా పాటించాలి. అయితే దానియేలు మీద నేరం మోపి, నింద మోపి, అసూయతో, కక్షతో, పిల్లల ఈర్ష్యతో నింద మోపిన వారు దానియేలును సింహపు బోనులో వేశారు. వేస్తే దానియేలు సింహపు బోనులో పడవేద్రోయబడ్డాడు. రాజు ఎంత మంచోడో చూడండి. ఆ రాత్రి డ్యాన్సులు ఆపేశాడు. ఆ రాత్రి పిల్లరా మరి ద్రాక్షరసం ఆపేశాడు. రాత్రంతా రాజుగారికి నిద్ర పట్ల. దానియేలు ఎలాగున్నాడు? చచ్చిపోయాడో బ్రతికున్నాడో అని బాధపడిపోతూ ఉన్నాడు రాజు. కాబట్టి వీళ్ళకన్నా రాజు బెటర్ కాదా? వీళ్ళకన్నా రాజు బెటరేనా? బెటరే. పిల్లరా ఈరోజు మనుషులు ఎలా తయారంటే నమ్మినోడిని నట్టేట ముంచేసిన ప్రజలు తయారయ్యారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, ఇక్కడ గమనించండి. ఈ దానియేలు అందరికన్నా మించిపోతున్నాడో, గొప్పవాడైపోతున్నాడో, ఆయన మాటే శాసనము, ఆయన నడితే శాసనము, ఆయనకి ఎదురులేదు అనుకొని వీళ్ళు అసూయముతో, ఈర్ష్యతో, మత్సరముతో అతగాడిని ఏదో ఒక విధంగా భూమి మీద ఉండకుండా చెయ్యాలని ప్రయత్నం చేశారు. అయితే వారి ప్రయత్నాలు ఎంతవరకు ఫలించాయంటే సింహపు బోనులో వేసినంత వరకే ఫలించాయి. హల్లెలూయా! ఎంతవరకు ఫలించాయి? కొన్నిసార్లు ఎవరి మీదో నువ్వు చెడ్డ మాటలు పలికినప్పుడు, కొండి మాటలు చెప్పినప్పుడు అవి కొంతవరకే పనికొస్తాయి. తద్వారా నువ్వు చెప్పిన మాటలే తిరిగి నీ మీదకి తిరగబడతాయి. ఆ మాటలే నీ మీదకు వస్తాయి. ఆ మాటలే నీ కష్టాన్ని తెప్పిస్తాయి. ఆ మాటలే నీకు నష్టానికి తెప్పిస్తాయి. ఆ మాటలే నీకు ప్రమాదము తెప్పిస్తాయి. ఆ మాటలే నీకు మరణానికి తెప్పిస్తాయి. ఎందుకో తెలుసా? ఒక నీతిమంతుని ఎడల, ఒక నమ్మకస్తుని ఎడల, ఒక భయభక్తులు కలిగిన వ్యక్తి ఎడల వీరి పన్నిన కుట్ర అంత ఇంత కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుగారికి నిద్ర పట్ల ఆ సింహపు గుహ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమన్నాడు చూడండి ప్రియులరా. దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడిని రక్షింపగలిగిన అని అతనిని అడిగెను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుగారికి దానియేలు మీద ఎంత ప్రేమ ఉందో చూడండి. రాత్రంతా నిద్రపోలా, ఉపవాసం ఉన్నాడు రాజు. తెల్లవారయింది, వచ్చాడు. జీవము గల దేవుణ్ణి సేవిస్తున్న దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించునా అంటే దానియేలు ఏమన్నాడు తెలుసా? రాజా చిరంజీవి అవుదువుగాక. అంటే చిరకాలము. బా, నష్టం పెట్టేవాడిని ఎవరైనా దీవిస్తారా? ఏమండి, నష్టం పెట్టేవాడిని ఎవరైనా దీవిస్తారా? కష్టం పెట్టేవాడిని ఎవరైనా దీవిస్తారా? కానీ దానియేలు అలా చేయలే. రాజా చిరంజీవి అవుదువుగాక అని దీవించు. అంటే దానియేలు ఎంత భక్తిపరుడో మీరు చూడండి. ప్రియులరా, దానియేలు ఎప్పుడైతే పలికాడో రాజు గడగడ 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 వణికిపోయి శిరస్సు మొదలుకొని సిరిపాదము వరకు అతనిలో చెమట రక్తము వలె కారి అలా పడిపోయాడు రాజు. దానియేలు బ్రతికున్నాడు. దానియేలు చెప్తున్నాడు, రాజా నా దేవుడు తన దూతను పంపించాడు, సింహపు నోళ్లను ముయ్యించాడు. రాజా నా దేవుని శక్తి ఏంటో తెలుసా? నేను మోకరించాను, ఆ సింహాలు కూడా నా చుట్టూ మోకరించాయి. రాజా ఆ సింహాలు ఎన్ని రోజులు పెట్టి ఆకలితున్నాయి తెలుసా? రాజా ఆ సింహాలు హీనమైన ఆకలితో ఉంటున్నటువంటి ఆ సింహాలు నా చుట్టూ మోకరించాయి. రాజా నేనేం చెప్తే చేశాయి. రాజా
ఎవరిని బట్టి తెలుసా? నేను సేవించుచున్న నా దేవుడు తన దూతను పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, ఇక్కడ చూస్తే ప్రియులారా, రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి బయటికి ఆజ్ఞిచ్చాడు. చూసారా? అతి సంతోషభరితుడు అంటే ఎక్కువ ఆనందభరితుడైపోయాడు దానియేలు బ్రతుకున్నాడని. అయితే ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాను. ఎవరైతే దానియేలు మీద పన్నాగం పన్నారో, ఎవరైతే దానియేలు మీద అబద్ధము చెప్పారో, ఎవరైతే దానియేలు మీద అన్యాయము మోపారో, ప్రియులారా, ఇప్పుడు వారి మీదకి ప్రమాదం వచ్చింది. నీతిమంతుడైన దానియేలును నష్టపరుచుకోవాలని చూచినటువంటి వాళ్ళ మీదకి నష్టం వచ్చింది. మీరు అక్కడ చదివితే 24వ వచనము, రాజు ఆజ్ఞ ఈగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారి తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను కూడా దానియేలు మీదైతే ఎవరైతే నింద మోపారో, అబద్ధపు మాటలు చెప్పారో, ఇతడు మంచివాడు కాదని చెప్పారో, ఇతడికి నీకు నమస్కారం చేయకుండా అతని దేవునికి ప్రార్థన చేస్తాడని ఎవరైతే అబండాలు వేశారో, రాజు ఏం చేశాడు తెలుసా? వారందరినీ తీసుకొచ్చి వారినైనా, వారి పిల్లల్ని, వారి భార్యల్ని, పిల్లరా వాక్యం చెప్పబడుతుంది, దుమ్ము ముక్క కూడా లేదట. హల్లెలూయా! ఏమి లేదు. మనం ఎవరికైనా నష్టం చేయాలనుకుంటే ఆ నష్టం తిరిగి మన మీదకి వస్తుంది. అందుకే ఎవరి వలన ఎవరికి నష్టం కలిగిందంటే, ఎవరైతే దానియేలు మీద నింద మోపారో, దానియేలు ఉండకూడదు భూమి మీద చంపాలని ప్రయత్నం చేశారో, వారందరి మీదకి తిరిగి మరణం వచ్చింది. కాబట్టి నిందల మోపిన వారిని బట్టి వారి భార్యల మీదకి, వారి పిల్లల మీదకి నష్టం వచ్చింది. కాబట్టి జాగ్రత్త. దేవుని బిడ్డలమైన మనము ఈ భూమి మీద ఎలా బ్రతకాలంటే, మన వలన ఎదుటి వారికి నష్టం కలగకూడదు, మన వలన ఎదుటివారికి కష్టము కలగకూడదు, మన వలన ఎదుటివారికి బాధ కలగకూడదు, మన వలన ఎదుటివారికి ఇబ్బంది కలగకూడదు, మన వలన ఎదుటివారికి అన్యాయము తీర్పులు తీర్చకూడదు. ఒకవేళ అలా చేస్తే అది చుట్టూ తిరిగి నీ దగ్గరికే వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి వలన ఎవరికి నష్టం కలిగిందంటే, దానియేలు మీద నింద మోపిన వారి మీద, వారి భార్యల మీదకి, వారి పిల్లల మీదకి నష్టము వచ్చింది. మనం మాట్లాడుతున్నప్పుడు ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. మనం ఎదుటి వారికి చెప్పినప్పుడు ఆ మాటల్లో ఎటువంటి కల్పితము ఉండకూడదు. కల్పితము ఉందో తిరిగి అది నీకు నష్టం కొని తెస్తుంది. లేనిది ఉన్నదిగాను, ఉన్నది లేనిదిగాను చేస్తే దాని వలన నష్టపోయేది మనమే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నింద మోపిన వారి కుటుంబముల మీదకి నష్టము కలిగింది. అందుకే ఓబద్యా 1వ అధ్యాయం 15వ వచనములో ఒక భయంకరమైన మాట చెప్తాడు. చూడండి, యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది, అప్పుడు నువ్వు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే ఎవరి మీదకి వస్తుంది? నువ్వు ఏం చేస్తే అది నీ నెత్తి మీదకే వస్తుంది. ప్రియులారా, నువ్వు చేసినట్లే నీకు చేయబడుతుంది. కాబట్టి జాగ్రత్త. ఎవరి వలన ఎవరికి నష్టం కలుగుతుందంటే, నువ్వు ఎవరికి నష్టం కలిగిస్తే అది తప్పనిసరిగా నీకే వస్తుంది. ఇక్కడ నేను చెప్పింది కాదు ఈ మాట నేను చెప్పిందా, నేను రాసిందా అర్ధరాత్రి అప్పుడప్పుడు కాదు కదా, ఓబద్యా రాశారు. ఆయన ఏమన్నాడంటే, నీవు చేసినట్టే నీకు చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. కాబట్టి మన వలన ఎవరికి నష్టం కలగకూడదు, మన వలన ఎవరికి ప్రమాదము కలగకూడదు, మన వలన ఎవరికి ఇబ్బంది కలగకూడదు. ఒకరి వలన మేలు పొందినప్పుడు మళ్ళీ వాళ్ళకి నష్టం కలిగించే మనసు ఉందే, అది నీకే ప్రమాదం. ఒకటి వలన ఉపకారం పొందిన నీవు
ఒకడి వలన మేలు పొందిన నీవు వాడికి అపకారం చేస్తే ఏమవుతుందో తెలుసా? నువ్వు ఏదైతే చేసావో అదే నీ నెత్తి మీదకి వస్తుంది. కాబట్టి ప్రియులరా, నింద మోపిన వారి మీదకి నష్టము వచ్చింది. అంత మాత్రం కాదు, రెండవదిగా చూస్తే యోనా వలన ప్రయాణము చేస్తున్న ప్రజల మీదకి కష్టము వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. యోనా నినివేకి వెళ్ళమంటే తర్షీషుకు పోతూ ఉన్నాడు. యోనా వలన ఎవరికి నష్టం కలిగింది? ఆ వాడలో ఉన్న ప్రయాణం చేస్తున్న ప్రజలకి. ఈ లోకమనే సముద్రములో ప్రయాణం చేస్తున్న నీవు, నీ ఇంటిలో ఉన్న నీ ఇల్లు ఒక వాడ, ఆ వాడలో ఉన్నది నీ భార్య, నీ పిల్లలు, నీవు. కాబట్టి నీ వలన ఆ వాడలో ఉన్న వారికి నష్టం కలగకూడదు. ఒక తండ్రిగా, ఒక తల్లిగా, వాడ యజమానుడిగా, యజమానురాలుగా ఆ వాడలో ఉన్న నీ పిల్లలకు నష్టం రాకుండా చూసుకోవాలి. యోనాను బట్టి వాడలో ఉన్న ప్రజలకు నష్టం కలిగింది, ప్రమాదము కలిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారంటే, ఎలా ఆలోచిస్తున్నారంటే, ఈ రోజు అయిపోతే సరిపోతుంది కదా, ఈ రోజుకే చూస్తున్నారు, కానీ రేపటికి చూడట్లా. రేపు ఎవడుంటాడో, బతుకుతాడో, చేస్తాడో, ఏమైపోతే మనకేంటి, ఈరోజు తండాగా భోజనం చేస్తే సరిపోదు అన్నట్టుగా బ్రతుకుతున్నారు. ప్రియులరా, ఈరోజు అయిపోద్ది, కానీ రేపు నీది కాదు కదా. మరి రేపు నువ్వు ఎలాగుంటావు? నీ పరిస్థితి ఎలాగుంటుంది? ఆలోచించరా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది భవిష్యత్ జ్ఞానము లేక, భవిష్యత్ ఆలోచన లేక, భవిష్యత్తు గురించి చూడక క్షణికమైన వాటి కోసం, ఆ దినము కోసం సంబరపడుతున్నారు లోకములో ఉన్న ప్రజలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనాను బట్టి వాడలో ఉన్న వారికి ప్రమాదం వచ్చింది. వాళ్ళు పట్టుకెళ్ళిన సరుకులెల్లా ఏం చేశారు? సముద్రంలో పడవేశారు. చూసారా? మనల్ని బట్టి మన ఇంటికి నష్టము రాకూడదు. మూడవదిగా చూస్తే ఆకాను బట్టి వాళ్ళ ఇంటి వారికి మరణము సంభవించింది. యెహోషువ గ్రంథములు ఉంటుంది, 7వ అధ్యాయము 21 నుండి 24 వచనాలు చూస్తే చెప్పాడు దేవుడు, వారు ఎరుకోకు వెళ్ళమను, కానీ ఎరుకోలో ఉన్న ఏ వస్తువు ముట్టొద్దు, తీసుకోవద్దని చెప్పు అన్నాడు. అయితే ఆకాను ఆ ఎరుకలో ఉన్న శపితమైన బంగారమును, వస్త్రములను, వెండిని, డబ్బును ఆశించి తన ఇంటికి తెచ్చుకొని దాచుకున్నాడు. ఎలా దాచాడు తెలుసా? తన ఇంటిలో గాత తీశాడో ఆ గాత తీసి గాతలో పాతి పెట్టాడు. పిల్లరా, సరాసరిగా నేరుగా వచ్చేశాడు, యుద్ధములో పాల్గొన్నాడు. అయితే 3000 జనాభా ఉన్న హాయి పట్టణము దగ్గర ఈ ఇజ్రాయిల్ ప్రజలు ఓడిపోయారు. యెహోషువ జుట్టు పీక్కుంటున్నాడు, బట్టలు చింపుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ఇలాగయ్యింది? మాకన్నా తక్కువ మంది వాళ్ళు, చిన్న పురం అది, చిన్న గ్రామం అది, 3000 మంది ఉన్న గ్రామము. ఆ గ్రామం దగ్గర మేము ఓడిపోయాం ప్రభువా, ఎందుకు ఇలా జరిగింది అంటే దేవుడు అన్నాడు, లెగిరా అన్నాడు. నువ్వేం గమనిస్తున్నావురా యెహోషువ? ఏం చూచావు? చీటిలే. మీలో ఒకడు తప్పు చేశాడు. చీటిలేసరికి ఆకాను మీదకి వచ్చింది. అప్పుడు యెహోషువ అంటాడు, ఆకానా ఎందుకు ఇలా చేసావు? కొన్నిసార్లు మనకు వాక్యం తెలుసు, దేవుడు శిక్షిస్తాడని తెలుసు, దేవుడు బాధపడతాడని తెలుసు, అది దేవుడు చెప్పాడేది చేయకూడదని తెలుసు, కానీ దానిని అవ్వలాగా చేస్తాం, వద్దని దానినే చేస్తాం. ప్రియులారా, దేవుడు చెప్పాడో వాడు ఉండడానికి వీలు లేదు. వాడిని సమాజం నుండి దూరంగా తీసుకెళ్ళే, వాడిని మాత్రమే కాదు, వాడి భార్యలు, వారి పిల్లలు, వారి రక్త సంబంధికులందరినీ అక్కడ లోయలో పడేసే రాళ్ళతో కొట్టి చెప్పాడు. ఆకానును బట్టి, ఆకాను యొక్క శపితమైన వస్తువులు దొంగిలించినందువలన, తనది కాని వస్తువులు దొంగిలించినందువలన వాళ్ళ ఇంటి వారికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఆకానును బట్టి, అతడు చేసిన పాపమును బట్టి
అతడు చేసిన తప్పిదాన్ని బట్టి, అతడు చేసిన కక్కుర్తి పనిని బట్టి ముక్కు పచ్చలారని పిల్లల మీద కూడా శిక్ష వచ్చింది. తండ్రి, ఓ తల్లి, నువ్వు చేసిన పాపం నీ పిల్లల మీదకి రాకూడదు. నువ్వు చేసిన పాపం నీ ఇంటి మీదకి రాకూడదు. నువ్వు సంతోషంగా హాయిగా ఉందని సంబరపడి మనసులో ఆనందాన్ని వెళ్ళబుచ్చొచ్చుగాక. నీ ఆనందం సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి దుఃఖపడుతుంది. సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి బాధపడుతూ ఉంది. దేవుడు సహించేవాడు, దేవుడు తట్టుకోలేకపోయాడు. యెహోషువా, వాడిని, వాడి పిల్లలు, వారి భార్యల్ని తీసుకెళ్ళి లోయలో పడి చంపే అన్నాడు. ఆడిని చంపితే కానీ మీ మీదకి తెగుల్లో ఆగడం మానవన్నాడు. యెహోషువా వారిని తీసుకెళ్ళి చంపేశాడు. పాపం చేయడం చాలా ఈజీ. పాపము సాంబారు వల్ల జుర్రొచ్చుగాక. ఆ సాంబారే, పాపమే నీ గొంతుకు కత్తిలాగా మారుతుంది. జాగ్రత్త. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆకానును బట్టి తన ఇంటి వారికి మరణము సంభవించింది. ఇంకా మీకు చెప్పాలంటే గేహాజును బట్టి తన ఇంటి వారికి కుష్టు వచ్చింది. కాబట్టి ఈ దినకాలంలో నిన్ను బట్టి, నన్ను బట్టి మన ఇంటి వారికి నష్టం రాకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, దేవుడు చూస్తాడు, ఒకసారి రెండుసార్లు క్షమిస్తాడు, కానీ ఇంకా సహించడండి. పాపం అంటే ఆయన కిట్టదండి. ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితులు నడుచుకుంటున్నావో, నీ కుటుంబాన్ని ఎలా పోషించుకుంటున్నావో నీకు తెలుసు. నీది కాని దానిని నీవు కోరుకున్నట్లయితే దానివలన నీ ఇంటి వారికి నష్టం కొని తెస్తావు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు మీద నిందన మోపిన వారి మీదకి, ఇంటికి వారికి మరణం సంభవించింది. యోనాను బట్టి ప్రయాణం చేస్తున్న ప్రజలకి నష్టం వాటిల్లింది. ఆకాను బట్టి తన ఇంటి వారికి మరణం వచ్చింది. గేహాజీ తన పాపమును బట్టి తన ఇంటి వారికి కుష్ఠరోగము వచ్చింది. నిన్ను నన్ను యేసయ్య ఎందుకు రక్షించాడో తెలుసా? ఎందుకు కాపాడాడో తెలుసా? నీ భూమి మీద ఆశీర్వాదకరంగా ఉండాలని, నీ భూమి మీద ఆయన నామమును ధరించుకొని ఆయన బిడ్డగా బ్రతకాలని నీ కొరకు, నా కొరకు ఆయన రక్తం కార్చాడు, ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన నీ కొరకు, నా కొరకు ఎందుకు గాయాలు అయ్యాడు తెలుసా? నిన్ను ఈ భూమి మీద ఒక ఉన్నతమైన, మచ్చలేని, పవిత్రమైన ఒక లేత జీవితముగా ఉంచాలని ఆయన నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టాడు. అయితే ఈరోజు మనం ఎలాగున్నాం? ఈరోజు మన ఆత్మీయత ఎలాగుంది? ఈరోజు మన భక్తి ఎలాగుంది? ఈరోజు మన కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒకసారి ఆలోచన చేయండి. ఎవరి వలన ఎవరికి నష్టం కలుగుతుందో ఆలోచన చేయండి. మనం పాపం చేయలా, కానీ అవ్వ ఆదాము చేసిన పాపము మనందరికీ సంక్రమించింది. యేసయ్య ఆ సంక్రమించిన పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి విడిపించుటకు ఆయన శిలువ యాగాన్ని, శిలువ శ్రమలు అనుభవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలను బట్టి ఎవరికి నష్టము రాకూడదు.